శతాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును నేడు పార్లమెంట్ ఆమోదించబోతున్న తరుణంలో నారీశక్తి వందన్ అధినియం బిల్లుకు విద్యార్థి సంఘంగా నాయకుడిగా నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. సమాజంలోని మహిళలకు అన్ని రంగాల్లో సమాన వాటా కల్పించాలని శతాబ్దాలుగా జరుగుతున్న పోరాటానికి ఇవాళ కొత్త నాంది పలకనుంది కేంద్ర ప్రభుత్వం. సమాజంలో మహిళలు కూడా రాజకీయాల్లో రాణించి వారి యొక్క విధి విధానాలను ప్రభుత్వ పాలనలో కనబరిచేందుకు, ప్రభుత్వ విధానాల నిర్ణయంలో మహిళల భాగస్వామ్యం కూడా చాలా కీలకమనే అంశాన్ని ఈ బిల్ ద్వారా ప్రభుత్వం తెలియజెప్పనుంది. అయితే ఈ బిల్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాకుండా 2026 జనాభా లెక్కల తర్వాత తీసుకువచ్చిందంటే మరింత ఎఫెక్టివ్గా ఉండేదని కొందరి విమర్శకుల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ మహిళలకు అన్ని రంగాల్లో సమాన వాటా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న పోరాటాలకు, కృషికి, ఆశయాలకు అనుగుణంగా నేడు ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అభినందనీయం.